ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా వైసీపీ విచిత్ర ధోరణి అవలంబిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని కూటమి నేతలు డిమాండ్ చేయగా అసెంబ్లీకి జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. అయితే మండలి సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మండలిలో వైసీపీకి తగినంత బలం ఉండడంతో సభకు హాజరయ్యారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఏదైతే ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రతిభ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈరోజు నుంచి కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఈరోజు ఈ సమావేశానికి అంటే మరి కాసేపట్లో మధ్యాహ్నం 3 గంటలకు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ సమావేశం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఇటు ఎమ్మెల్సీలు అదేవిధంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఈ సమావేశం జరగబోతోంది. అంటే అసలు ఈ బీఎస్సీ సమావేశంలో ఎన్ని రోజులు అసెంబ్లీ నడపాలనేటువంటి దానిపైన కూడా ఒక చర్చ వచ్చినటువంటి తర్వాత దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అసలు అసెంబ్లీకి రావాలా లేదా అనేటువంటి దానిపైన కూడా ఒక క్లారిటీ అనేటువంటి స్టాండ్ ఇచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. మరొక వైపు కనుక చూస్తే ఏదైతే ఇటు ఈరోజు మండలిలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అటు ఎల్ఓపిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఉన్నటువంటి నేతృత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈరోజు ఏదైతే మండలిలో వారి యొక్క గళాన్ని వినిపించారో అటు ప్రభుత్వం తరఫున కూడా మంత్రి అచ్చెన్నాయుడు ఇటు ఎల్ఓపిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఇద్దరు కూడా చాలా వాడివేడిగా అటు మండలి కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అసెంబ్లీ కూడా ఇదే తరహాలో ఉండాలంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా రావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరయ్యి తనకు ఇచ్చేటువంటి సమయాన్ని అందరినీ కూడా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలందరూ కూడా గెలుపొందినటువంటి తర్వాత ప్రజలు వారికి ఇచ్చినటువంటి విజయాన్ని ఇక్కడికి వచ్చి వారి సమస్యలను తెలియజేస్తే తప్ప వారు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి సమస్యలు కావచ్చు అన్నీ కూడా అసెంబ్లీలో చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా సమయం కేటాయిస్తామని కూడా మా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పినటువంటి నేపథ్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకు ప్రత్యేకంగా కొంత సమయం కేటాయిస్తే తప్ప నేను అక్కడ అసెంబ్లీకి రాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్క సాధారణంగా ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి సమయం అంటే 5-10 నిమిషాలు కనుక తనకిస్తే పూర్తిగా తాను చెప్పాలనుకున్నటువంటి విషయాలు ఏమి కూడా రాష్ట్ర ప్రజలకో లేదంటే అసెంబ్లీలోనూ చర్చించేటువంటి పరిస్థితి సాగదు. కానీ ఇలా 5-10 నిమిషాలు ఇస్తే కనుక దానికి సంబంధించి నేను ఏది చెప్పాలనుకున్నది చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానిపైన తనకు తగినటువంటి కొంత సమయం కనుక కేటాయిస్తే అంటే ఒక అపోజిషన్ లీడర్కి ఇచ్చేటువంటి సమయం కనుక తనకు కేటాయిస్తేనే తన అసెంబ్లీకి వస్తానని చెప్పి ఈ విషయం ఇంకా కోర్టులో జరుగుతుంది. కాబట్టి దానికి కూడా అయిన పాత్రలు స్పందించి ఏదైతే ఆ రూల్స్కు వ్యతిరేకంగా అంటే ఏదైతే ఇటు ఎన్నికల విజయం తర్వాత అపోజిషన్కి రావాల్సినటువంటి సీట్లు ఆ పార్టీకి వస్తేనే తప్ప నేను ప్రతిపక్ష హోదాను కల్పించలేను, దానికి సంబంధించి ప్రతిపక్ష హోదా వస్తుంది తప్ప నేనో లేదంటే ఇంకా ఎవరో ఇచ్చేది కాదు అది అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో అది కోర్టులో ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా కోర్టులో నడుస్తుంది. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎల్పీ సమావేశంలో మరి ఎమ్మెల్యేలతో ఏదైతే అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయించుకుంటారా లేదనంటే ఏమైనా మళ్ళీ దాన్ని ఈ అసెంబ్లీ సెషన్స్ కూడా గైర్హాజరు చేస్తారా లేదా వారు ఏం స్టాండ్ తీసుకుంటారనేది కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. మరొక వైపు వారికి మండలిలో సంఖ్యాబలం ఎక్కువగా ఉంది కాబట్టి మండలిలో హాజరవుతా ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ప్రశ్నలకు అదేవిధంగా అక్కడ సమాధానాలు కూడా అడుగుతున్నారు. ఈరోజు చాలా వాడివేడిగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 50 ఏళ్లకు సంబంధించినటువంటి పెన్షన్ విషయం కావచ్చు, అదేవిధంగా రైతులు ఎదుర్కొన్నటువంటి ఈరోజు అంటే మొట్టమొదట ఏదైతే మండలి ప్రారంభమైనప్పుడు దీనికి సంబంధించి అంటే రైతులు ఎదుర్కొన్నటువంటి యూరియా సమస్యల పైన చాలాసేపు వారు నినాదాలు నిరసన కూడా తెలియజేశారు. స్పీకర్కు అక్కడ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కాసేపు మండలి విరామం కూడా చేసింది. కానీ ఇలాంటి అన్ని కూడా జరుగుతున్నాయి కాబట్టి శాసనసభలో కూడా ఇదే తరహా విధానం కొనసాగాలి. అంటే ఎవరైనా సరే అక్కడికి వచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారి యొక్క సమయాన్ని వినియోగించాలని అటు స్పీకర్ కూడా కోరారు. కాబట్టి మరి ఈరోజు జరిగేటువంటి ఎల్పీ సమావేశంలో వారు అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ప్రతిభ. ఎస్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.